అలానే మిస్సెస్ రావు సమస్య ఏదైనా వచ్చినప్పుడు దానికి ఎండ్ ఏంటి అనేది ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా సరే. ఇప్పుడు సినిమాల రిలీజ్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది. ఆంధ్ర సీడెడ్లో ఇలాంటి సమస్య లేకపోయినప్పటికీ నైజాంలో మాత్రం సమస్య వచ్చింది. ఆయా సినిమాల రిలీజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచడం, ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వడం ఇవి జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది కోర్టులకు వేశారు. ఆ సందర్భంగా కోర్టు టికెట్లు పెంచడానికి లేదు, ధరలు ప్రీమియర్ షోస్ వేయడానికి లేదని చెప్పింది. హైకోర్టే చెప్పింది. మరి ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రభుత్వం అమలు చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మనశంకర వరప్రసాద్కి ప్రీమియర్ షోస్కి అనుమతి ఇచ్చింది, టికెట్లు పెంచుకునేదానికి కూడా అవకాశం ఇచ్చింది. దానికంటే ముందు రిలీజ్ అయినటువంటి రాజాసాబ్కి పర్మిషన్ ఇవ్వాల. పర్మిషన్ కోర్టు ఆదేశానుసారం టికెట్లు పెంచుకునేదానికి అవకాశం లేదు, ప్రీమియర్ షోస్ కూడా వేసుకునేదానికి అవకాశం లేదు. చాలా డిస్టర్బెన్స్ మధ్య రాజాసాబ్ రిలీజ్ అయింది. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ మధ్య అసలు రిలీజ్ అవుతుందా లేదా అనేటువంటి సందేహం కూడా ఫ్యాన్స్లో ఉండేది. సరే ఎట్టగలిగి రిలీజ్ అయింది, ఇది డిజాస్టర్ అయిపోయింది. అయితే మనశంకర్ వరప్రసాద్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రీమియర్ షోస్కి కానీ లేదంటే రేట్లు పెంచుకునే దానికి కానీ అనుమతి ఇవ్వమని చెప్పి. సో అక్కడ ఢిల్లీ హైకోర్టులో ఈయన క్లియర్ కట్గా పర్మిషన్ తీసుకొచ్చుకొని యథాతథంగా అనుకున్న విధంగా అనుకున్న డేట్కి ప్రీమియర్ షోస్ టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటుని కల్పించుకున్నారు. సో దాంతో మిగతా సినిమాలకు కూడా క్లియర్ అయింది. కాకపోతే రవితేజ నటించినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి కానీ లేదా అనగనగా ఒక రాజు సినిమా నవీన్ పోల్శెట్టి కానీ లేదా నాని నడుమ మురారి శర్వానంద్ కానీ వీళ్ళెవ్వరూ కూడా టికెట్లు పెంచమని చెప్పి అభ్యర్థించలేదు ప్రభుత్వాన్ని. అలాగే ప్రీమియర్ షోస్కి అభ్యర్థించలేదు. ఒకవేళ ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చినా ఒక రవితేజకి మాత్రమే థియేటర్కల్ రన్ ఉంటుంది తప్పితే మిగతా 2 సినిమాలకు కూడా లో బడ్జెట్ సినిమాలకి వాటికి ఉండే అవకాశం లేదు. అయితే రవితేజ సినిమా కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా సినిమా టికెట్స్ని పెంచేటువంటి ఆలోచన కానీ అలాంటి విజ్ఞప్తి కానీ ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళలేదు. కానీ శంకర వరప్రసాద్ మాత్రం పర్మిషన్ ఢిల్లీ హైకోర్టు నుంచి తీసుకొచ్చుకున్నారు, టికెట్లు పెంచుకున్నారు, అలాగే ప్రీమియర్ షోస్ రన్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా మిగతా సినిమాలకు కూడా టికెట్లు పెంచకుండా ప్రీమియర్ షోస్ లేకుండా ఉండాలి, ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ తోటి ఇచ్చారు. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని అమలు చేయట్లేదని చెప్పేసి మళ్ళీ పిటిషన్ వేశారు. అప్పటికి పండగ అయిపోయింది. దాంతో కలెక్షన్స్ బాగా వచ్చాయి, హిట్ టాక్ వచ్చింది చిరంజీవి గారికి. అయితే ఢిల్లీ హైకోర్టులో మళ్ళా ఈ పిటిషన్ మీద విచారించి ఢిల్లీ హైకోర్టు ఒక క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది టోటల్ టాలీవుడ్కి. ఏంటి ఆ డైరెక్షన్ అంటే, ఎవరైనా సరే సినిమా రేట్లు పెంచుకోవాలన్నా, ప్రీమియర్ షోస్ వేసుకోవాలన్నా, ప్రదర్శించాలన్నా కనీసం 90 రోజుల ముందు ఇంటిమేట్ చేయాలి. ఆ 90 రోజుల ముందు ఇంటిమేట్ చేస్తేనే ప్రీమియర్ షోస్ కానీ టికెట్లు పెంచుకునేదానికి కానీ అనుమతి ఇవ్వరు. 90 రోజుల కంటే ముందు తెలియజేయాలి, 90 రోజుల తర్వాత మీరు తెలియజేస్తే ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు తెలంగాణ ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పటికప్పుడు జీవోలు ఇష్యూ చేయటం, అప్పటికప్పుడు జీవోలను రద్దు చేయటం ఇవి చేయడానికి లేదు. ఇక నుంచి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు ఏంటంటే 90 డేస్ ముందు, అంటే మీరు ఆల్మోస్ట్ మీ సినిమాకి టెంకాయ కొట్టే రోజే మీరు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయాలి. ఆ రిలీజ్ డేట్ని చెప్పి అప్పుడు ప్రభుత్వానికి మీరు కనుక అప్లికేషన్ పెట్టుకుంటే, దరఖాస్తు చేసుకుంటే అప్పుడు మీకు టికెట్ల రేట్లు పెంచుకునే దానికి కానీ ప్రీమియర్ షోస్కి కానీ అనుమతి ఉంటుంది. లేదు అంటే అనుమతించాల్సిన అవసరం లేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. అయితే ఇది సాధ్యమా అనే దాని మీద ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో లేని విధంగా
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ధరలను పెంచేస్తున్నారు, ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఆ కారణం చేత అపశృతులు దొర్లుతూ ఉన్నాయి. పుష్ప 2 సినిమా సందర్భంగా మనకి క్రాస్ రోడ్స్లో ఏం జరిగిందో తెలుసు. తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా కేసు అయింది. అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం రియాక్ట్ కావాల్సి వచ్చింది. అసెంబ్లీలో దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇక నుంచి ప్రీమియర్ షోస్ లేవు, టికెట్ల ధర పెంచవు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి హరిహర వీరమల్లుకి కానీ లేదా బాలయ్య సినిమాకి కానీ టికెట్ రేట్లు పెంచేలాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందుకే ఒక క్లియర్ కట్గా కొంతమంది హీరోలకు మాత్రమే ధరలు పెంచడం, ప్రీమియర్ షోస్ ఇవ్వడం కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక నిర్ణయాన్ని, ఒక దిశానిర్దేశాన్ని ఢిల్లీ హైకోర్టు చేసింది. దాని మీద ఇప్పుడు టాలీవుడ్లో ఇది సాధ్యాసాధ్యాల మీద చర్చించుకుంటున్నారు. అసలు 90 days ముందు ఇంటిమేట్ చేయడం అనేది సాధ్యమా? అంటే సినిమా టెంకాయ కొట్టేటప్పుడే వాళ్ళకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి. సాధారణంగా ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ అనుకున్న టైంకి సినిమాని పూర్తి చేయలేరు. ఎంతో క్రమశిక్షణతోటి, ఎంతో ఆ కథ మీద కమాండ్ ఉంటే తప్ప అనుకున్న టైంకి సినిమాని పూర్తి చేసే పరిస్థితి ఉండదు. పైగా రకరకాల కారణాలతోటి షెడ్యూల్ ప్రకారం సినిమాలు నిర్మాణం కావు. అందుకే రిలీజ్ డేట్కి ముందు, రిలీజ్ని ఒక 10-15 రోజుల ముందు వాళ్ళు చెప్తారు, డేట్ చెప్తారు, లేదా ఒక నెల ముందు చెప్తారు. ప్రీ రిలీజు, టీజర్ రిలీజు, తర్వాత ఏమైనా ప్రమోషన్స్ కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వీళ్ళు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడుతుంటారు, ట్రైలర్ రిలీజ్ చేస్తుంటారు, టీజర్ రిలీజ్ చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ థియేటర్లో ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అనేది మాత్రం కనీసం ఒక నెల ముందు మాత్రమే చెప్పగలరు. కానీ 3 నెలల ముందు చెప్పమని చెప్పి ఇప్పుడు హైకోర్టు చెప్పింది. 3 నెలల ముందు సినిమా రిలీజ్ డేట్ ఇస్తే అప్పుడు మీకు పర్మిషన్స్ ఉంటాయి, లేదంటే ఉండవు అని చెప్పి చెప్పింది. ఇన్ కేస్ అంత ముందుగా కనుక ఇస్తే దాన్ని మళ్ళీ కోర్టులో వేయరనేటువంటి నమ్మకం ఏముంది? హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇస్తే మనకి డివిజన్ బెంచ్కి వెళ్తారు. డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టులో మళ్ళీ అక్కడ మళ్ళీ 3 జడ్జిలు ఉండేది, 4 జడ్జిలు ఉండేది, ఫుల్ బెంచ్ ఇలా ఉంటాయి. సో కాబట్టి సినిమాని ఆపాలి అని అంటే న్యాయపరంగా కోర్టులకు వెళ్ళి ఎలాగైనా ఆపచ్చు. మరి 90 days ముందు కనుక ఇస్తే ఇలాంటి చిక్కులు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు రిలీజ్ డేట్ ముందు ప్రకటించడం అనేది సాధ్యపడదు దాదాపుగా. దీని మీదనే టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. దీని అందరికీ కారణం ఏంటి? ఇంత చర్చ జరగడానికి, హైకోర్టు తీర్పు పెట్టడానికంటే మన శంకర్ వరప్రసాద్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్తాం. ఆ ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు టాలీవుడ్కి ఒక లక్ష్మణ రేఖని గీసింది. ఆ లక్ష్మణ రేఖని దాటకుండా మీరు సినిమా ప్రీమియర్స్ లేదంటే టికెట్లు పెంచుకునేదని చేసుకోండి అని చెప్పి చెప్తుంది. మరి ఇది సాధ్యమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.